మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే మీరేమంటారు? అవతల వ్యక్తిని హలో అంటారు. ఆ వ్యక్తి హలో అనలే, గర్వాపసి అవుతావా అని ఫోన్ చేశాడు. నేను ఇటువైపు హలో అంటే అటువైపు నుంచి గర్వాపసి అవుతావా అన్నాడు. నేను ఇటువైపు నుంచి అన్నాను, నేను ఆల్రెడీ గర్లోనే ఉన్నాను, వెనక రమ్మంటావా అన్నా. గర్ వాపసి అంటే మరలా ఇంటికి రా అని. నేను ఆల్రెడీ గర్లోనే ఉన్నా స్వామి, ఇంటి వెనక రమ్మంటావా గర్ వాపసి అంటే అన్నా. ఆ వ్యక్తి అన్నాడు, ఇంటి వెనక కాదు మన ధర్మంలోనికి రా అన్నాడు. మన ధర్మం అంటే ఏంటి అన్నా. మన ధర్మం గురించి తెలియదా అన్నాడు. తెలుసన్నా, నన్ను నువ్వు మాలోడివి, మాదిగోడివి, ఎరికలోడివి, యానాదోడివి, జోగి ఓడివి, జంగమోడివి, అడవి జాతోడివి అన్నది మన ధర్మమా? అక్కడికి రమ్మంటావా మరలా అన్న. నేను ఇటువైపు నుంచి, నన్ను నీవు మనిషివి, దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తివి, దేవుడు నిన్ను 6వ దినాన ప్రత్యేకంగా చేసుకున్నాడు, ఈ సర్వ సృష్టి మీద మకుటము లేని మహారాజుగా నిలవబెట్టాడు అని చెప్పింది బైబిల్ చెప్పింది. నన్ను మకుటము లేని మహారాజుగా చూపించిన ఈ విశ్వాసం నుంచి మరలా వెనక్కి వెళ్ళి కాదు నేను మకుటం లేని మహారాజుని కాదు, నేను మాదిగోడిని, నేను మాలోడిని, నేను యానదోడిని, నేను ఎరికలోడిని, నేను జంగమోడిని అని చెప్పే దాంట్లోకి పోతే దాన్ని గర్వాపసి అంటారంట. ఇది గర్వాపసి అంటారా? దరిద్రపు కొట్టు వ్యవహారం అంటారు చెప్పండి. బైబిల్ దగ్గరికి వస్తే యేసు ప్రభు ఇలా సిలువలో వేలాడుతూ ఉంటాడు. ఎందుకు ఆయన అలా వేలాడుతున్నాడంటే నువ్వు చేసిన పాపాలను బట్టి అనే సమాధానం వస్తుంది. ఒక మనిషిగా నేను చేసిన పాపాలకి దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఇలా సిలువ మీద వేలాడాలనా? వేలాడాడంటే మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా ఆయన. నన్ను దేవాది దేవుడు ప్రాణం పట్టేంతగా ప్రేమిస్తున్నాడని బైబిల్ చెబుతూ ఉంటే వీళ్ళు అంటున్నారు అది నమ్మొద్దు, నువ్వు నిన్ను దేవుడు ప్రేమించటం లే, నిన్ను దేవుడు కాళ్ళలోంచి తీశాడు, రా మన విశ్వాసంలోకి రా, మన ధర్మంలోకి రా, నీకు ఒక కులాన్ని అంటగడతాం, నీకు ఒక గోత్రాన్ని అంటగడతాం, నీ ఊరు చివర దూరంగా ఉండాలా, ఆ చెట్టులకి పుట్టలకి మొక్కుకుంటా అక్కడ ఉండాలా. దీనిని గర్వాపసి అంటాను. ఫోన్ చేసినప్పుడు హలో అనాలా. గర్వాపసి అవుతావా? ఈరోజు వెళ్ళండి, చర్చిలోనికి వెళ్ళండి. చర్చిలో కూర్చున్నటువంటి కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు కదా, వెళ్ళండి. ఒక్కొక్కరిని పిలిచి ఏరా ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నావు అని అడగండి. వాడు చెప్పే సమాధానం ఏంటి తెలుసా? ఒకప్పుడు నేను పీకల్లో తాగేవాడినండి, ఇంటికి వచ్చి భార్యను కొట్టేవాడినండి, పిల్లలను కొట్టేవాడినండి, కుటుంబాన్ని పట్టించుకునేవాడిని కాదండి. ఎవరో సువార్త చెప్పారు యేసుప్రభు గురించి, అలా చర్చికెళ్ళి కూర్చున్నాను, ఆ వాక్యాలు విన్నాను, నా జీవితం మారింది. ఈరోజు నా భార్యను ప్రేమగా చూసుకుంటున్నాను, నా పిల్లలు ప్రేమగా చూసుకుంటున్నాను, కష్టపడి సంపాదిస్తున్నాను, కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఒకప్పుడు తాగుడే లోకం అనుకున్న నేను ఈరోజు పరలోకం కోసం ఎదురు చూస్తున్నాను అని చెబుతాడు. నీ ధర్మం తాగుడు పోతోండి, తాగుడు మాన్పించగలదా? వెళ్ళండి. ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నావంటే నేను పచ్చి వ్యభిచారినండి, లోకంలో తిరుగుతూ ఉన్నాను, కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. అయితే యేసుప్రభు దగ్గరికి వస్తే నా జీవితాన్ని మార్చాడు, నన్ను సంసారిగా చేశాడు, ఈరోజు గౌరవంగా బ్రతుకుతున్నానండి అని చెబుతాడు. నీ ధర్మం వ్యభిచారిని సంసారిగా మార్చగలదా? ఒకప్పుడు నేను అందరితో గొడవ పెట్టుకునేవాడినండి, ఈరోజు నేను అందరితో గౌరవంగా బ్రతుకుతున్నాను, ఎవరితో గొడవ పడటం లేదు, యేసుప్రభు నన్ను మార్చాడు అని చెబుతున్నారు చర్చిలో కూర్చున్న వాళ్ళు. నీ ధర్మం గొడవ పెట్టుకునే వాడిని గౌరవంగా బ్రతికేటట్టు చేయగలదా? యేసు ప్రభువును ఏం చేద్దాం, ఎలా చంపుదామని కదా ఆలోచించాల్సింది. యేసు ప్రభు ఒక్కని బాగు చేశాడు, మనం 10 మందిని బాగు చేద్దాం, అందరూ మన వైపు చూస్తారు, అది కదా ఆలోచించాల్సింది. పోనీ అలా ఆలోచిస్తే చేయగలుగుతారా? యేసు ప్రభువు ఒక్కడిని బాగు చేశాడు, అందరు నీ వైపు చూడాలంటే నువ్వు 10 మందిని బాగు చేయి, నీ వైపు చూస్తారు, నీ వెంట వస్తుంది లోకమంతా. ఆ సత్తా ఎక్కడిది? ఆ సత్తా లేదు, ఆ సామర్థ్యం లేదు. చేసిన యేసుప్రభుని చంపుతారంట. ఈరోజు నీ ధర్మాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని నమ్ముకుంటున్నారని బాధపడుతున్నావు కదా, నువ్వు చేయవలసింది ఏంటంటే యేసుప్రభులా పరిశుద్ధంగా బ్రతికి చూపించు. ఎందుకు నేను యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాను అంటే నేను పాపాత్ముణ్ణి, నాలో లోపాలున్నాయి, యేసు ప్రభులో పరిశుద్ధత ఉంది, ఆయన పాదాల దగ్గరికి వెళ్తే నా పాప జీవితాన్ని ఆయన మార్చగలడు అని నాకు అనిపించింది కాబట్టి నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను.
నీవు గనక యేసు ప్రభు కంటే పరిశుద్ధంగా బ్రతికి చూపించు, నీ పాదాల దగ్గరికి వస్తాను నేను. లేదా నీకు సాధ్యం కాకపోతే నీవు నమ్ముకున్నటువంటి దేవతల్లో ఎవరైనా యేసు ప్రభు కంటే పరిశుద్ధమైన దేవతలు ఉన్నారేమో చూపించు, అక్కడికి వస్తాను నేను. యేసు ప్రభులా పరిశుద్ధంగా బ్రతకడం చేత కాదు, ఇక నీ దగ్గరికి ఎందుకు రావాలి? నేను యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, పాపాత్మునైన నా కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఆ ప్రేమకు నేను ఆకర్షితున్నాను. నీలో కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవతలు కానీ యేసు ప్రభు కంటే ఎక్కువగా మానవుని ప్రేమించిన దేవత ఉంటే చూపించు, నేను అక్కడికి వస్తా. ఉన్నారా యేసు ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు? యేసు ప్రభు ఎలా ప్రేమించాడు తెలుసా? ఒక వ్యక్తిని పల్లెంలో నీళ్లు పోసుకున్నాడు, నడుముకు తువ్వాలు కట్టుకున్నాడు, ఒక్కో శిష్యుడి దగ్గరికి వచ్చాడు. ఆ శిష్యుడు పాదాన్ని ఆయనే తీసుకుని ఆ పల్లెంలో పెట్టుకుని కడిగి తువ్వాలు తీసి వాటిని తుడిసి మరలా ఇంకొక శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు. పేతురు అన్నాడు, ప్రభువా నా పాదాలు పట్టుకోవడం ఏంటి ప్రభువా నీవని. అంతటితో ఆకండి. శిష్యుల పాదాలు యేసుక్రీస్తు కడిగాడు, అంతటితో ఆకండి. పాపాత్ముల కోసం ఆయన పాదాల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఇంతగా మనిషిని గౌరవించిన ఈ యేసు ప్రభుని విడిచిపెట్టి నిన్ను నేను పాదాల నుంచి చేశాను రా, నీ కులం ఇదిరా అని చెప్పిన నీ ధర్మం అని పిలువబడుతున్న దాంట్లోనికి నేను ఎందుకు వస్తాను? ఇంతకీ యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధత నీ ధర్మంలో లేదు, యేసు ప్రభు చూపించిన ప్రేమ నీ ధర్మంలో లేదు, యేసు ప్రభు మనిషికి ఇచ్చిన గౌరవం నీ ధర్మంలో లేదు. యేసు ప్రభులో మనకందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మనం చచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం అనే నిరీక్షణ ఉంది. క్రైస్తవుడిగా మనం చనిపోతే మనకున్న నమ్మకం ఏంటి? చనిపోయిన మరుక్షణమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు మనం సదాకాలం ఉంటాం, పరలోకానికి వెళ్తామనే ఆశ, నిరీక్షణ ఉంది. కానీ వీడి మాటలు విని ఆ ధర్మంలోకి వెళ్ళామనుకో, చనిపోగానే ఏమనుకుంటారంటే వీడు తాగుడుపోతూ, వీడు తిరుగుబోతూ, వీడు వ్యభిచారి, ఇలాంటి వెధవ చచ్చిపోతే వీడు వచ్చే జన్మలో కుక్కగానో నక్కగానో పందిగానో చీమగానో దోమగానో పుడతాడన్నది వాళ్ళ విశ్వాసము. ఇంత గొప్ప విశ్వాసం దగ్గర నుంచి పంది జన్మెత్తే ఆ విశ్వాసానికి వెళ్ళాలన్నా? ఎందుకు మనం నమ్ముతున్నామో చెప్పండి? చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తామని. ఎందుకంటే మన యేసు ప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. కనుక మనకి నమ్మకం ఉండడం, ఈ ఆశ ఉండడం న్యాయమే. కానీ ఈ వ్యక్తులు నమ్ముకున్నటువంటి దేవతలు ఎవరైనా చనిపోయి తిరిగి లేచారా? ఒకవేళ చనిపోయి తిరిగి లేచారండి అంటే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒక్క ఆధారం కూడా లేవు. అన్ని పుక్కిటి పురాణాలు మాత్రం ఉన్నాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడని ప్రపంచంలో ఎన్ని ఆధారాలు ఉన్నాయి చెప్పండి? ఈరోజు మనం తారీఖు వేస్తున్నామంటే, ఇంత తారీఖు అని వేస్తున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది అనే కదా దాని అర్థం. యెరూషలేంకి వెళ్తే ఖాళీ సమాధి ఉంది. అక్కడ ఆ ఖాళీ సమాధిని చూపించి చెప్పేది ఏంటి అంటే, చారిత్రక ప్రదేశం, హిస్టారికల్ ప్లేస్ అది. ఏమని చెప్తారు అంటే, యేసు ప్రభు సమాజం 3 రోజులు ఉండి 3వ దినాన బయటకు వచ్చాడు అని చూపెడుతున్నారు. యెరూషలేంలో ఆధారాలు ఉన్నాయి, లెక్కించలేని ఆధారాలు ఉన్నాయి యేసు ప్రభుకి. వీళ్ళు చెబుతున్నటువంటి ఆయా పాత్రలకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏ ఆధారమూ లేవు. మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాం. కారణం మన కోసం యేసుప్రభు ప్రాణం పెట్టాడు. కారణం యేసుప్రభు 3వ దినాన మృత్యుంజయుడిగా లేచాడు. ఇంత గొప్ప విశ్వాసం నుంచి, ఇంత గొప్ప నిరీక్షణ నుంచి, ఇంత గొప్ప ఆధారాలను విడిచిపెట్టి చచ్చిపోయి సమాధిలో కుళ్ళిపోయారన్నటువంటి ఆ కుళ్ళిపోయిన విశ్వాసంలోకి మేము రావాలన్నా? ఫోన్ చేసి అంటాడు, గర్వాపసి అవుతావా అని. దేనికి గర్వాపసి? ఏ గౌరవం కోసం గర్వాపసి? మీరు 5,000 రూపాయలు ఉద్యోగం చేసే కంపెనీలో ఉన్నారనుకోండి, మిమ్మల్ని నేను నా కంపెనీలోకి పిలవాలనుకోండి, అప్పుడు నేనేమనాలా? మీకు అక్కడ 5,000 ఇస్తున్నారు కదా, నా కంపెనీకి రా, నీకు 10,000 ఇస్తా అని చెప్పాలా. అప్పుడు 5,000 కంపెనీని విడిచిపెట్టి 10,000 కంపెనీలోకి వస్తాడు. అలా కాకుండా 5,000 కంపెనీలో నుంచి నా కంపెనీలోకి రా, నీకు నేను నెలకి 500 రూపాయలు జీతం ఇస్తానంటే ఎవడైనా వస్తాడా? వస్తే వాడికి తలలో మెదడు ఉన్నట్టేనా? నీవు దేవుని స్వరూపానివి, నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం నేను సమాధిలో ఉన్నాను, నీకోసం నేను తిరిగి లేచాను, నీకు నేను పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నానని చెప్పిన ఈఎస్ప్రో దగ్గర నుంచి విడిచిపెట్టి నీవు మా ఇంటిలో బ్రతికే కుక్క కంటే హీనమైన బ్రతుకునేది, మా ఇంటిలో బ్రతికే గొర్రె కంటే తక్కువ బ్రతుకునేది, మా ఇంటిలో బ్రతికే ఆవు కంటే తక్కువ జన్మనేది అని చెప్పి ఆ ధర్మంలోనికి వస్తున్నావంటే తలలో ఏమైనా మెదడున్నవాడు వెళ్తాడా? ఆలోచన ఉన్నవాడు వెళ్తాడా?
యేసు ప్రభువుని ఎలా చంపాలని కదా ఆలోచించాల్సింది. యేసు ప్రభు కంటే ఎక్కువ అద్భుతాలు చేయి, అప్పుడు నీ దగ్గర జనాభా వస్తారు. యేసు ప్రభు కంటే ఎక్కువ మనిషిని ప్రేమించి అప్పుడు నీ దగ్గరికి వస్తారు. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, నీవు కూడా ప్రాణం పెట్టు, మనిషి కోసం అప్పుడు వస్తారు. యేసు ప్రభు కంటే ఎక్కువ పరిశుద్ధత చూపించి అప్పుడు నీ దగ్గరకు వస్తారు. అలా కాకుండా క్రైస్తవ్యాన్ని ఎలా నాశనం చేయాలి, నీవు కాదు కదా, మీ ముత్తాత వచ్చినా కూడా క్రైస్తవ్యాన్ని ఏది కదల్చలేడు, ఇంచి కూడా కదల్చలేడు. మీకు చిన్న సందర్భం చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా అన్నాడు. 4 రోజుల శవం నడుచుకుంటూ బయటకు వచ్చింది. అప్పుడు ఆ సందర్భాన్ని చూసిన వాళ్ళంతా దేవుని మహింపరిచారంట, ఎంత అద్భుతం ఇది అని. కానీ కొంతమంది హడావిడిగా వెళ్ళి ఓ పెద్ద మీటింగ్ పెట్టుకున్నారంట. ఏంటి ఆ మీటింగ్ ఒకసారి చూద్దాం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మీటింగ్ పెద్దదా చిన్నదా? చాలా పెద్ద మీటింగ్ అంటది. మనము ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఈలాగూ చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అంతా యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నారంట. యేసుప్రభు అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడంట. కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు. నన్ను అడుగుంటే బాగుండేది. ఒరే నాయనా, మీరు ఏం చేస్తారంటే, యేసుప్రభు 4 రోజులు శవాన్ని లేపారు కదా, మీరు 1 వారం రోజులు శవాన్ని లేపండి రా, అంతా మీ దగ్గరికి వస్తారని చెప్పుండేవాడిని. అంతే కదా. యేసుప్రభు 4 రోజులు శవాన్ని లేపాడు కాబట్టి అంతా ఆయన వైపు వెళ్ళారు. మీరేం చేస్తారు? 1 వారం రోజులు శవాన్ని లేపండి, అటువైపు వెళ్ళారు, ఇటువైపు వచ్చేస్తారు. సింపుల్ కదా. ఇంకా గ్రాండ్గా ఉండాలంటే 1 నెల రోజులు శవాన్ని లేపండి, అప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తారు. ఇంకా గ్రాండ్గా ఉండాలంటే సంవత్సరం కింద చనిపోయి ఉంటారు, వాళ్ళని లేపండి, అప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తారు. అంత సామర్థ్యం ఎక్కడిది పాపం? అంత సామర్థ్యం ఉండదు. కాబట్టి ఏం చేద్దామంటే అని ఒక తీర్మానం చేసుకున్నారు. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి లేపిన లాజరును కూడా చూడవచ్చురి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి, అంటే యూదామతాన్ని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. యేసు ప్రభువు లేపిన లాజరును కూడా మరలా చంపాలనుకున్నారంట. యేసు ప్రభువుని చంపాలి, ప్లస్ యేసు ప్రభు లేపిన లాజరు ఉన్నాడే ఆయన్ని కూడా చంపాలి. 4 రోజుల శవాన్ని ఆయన లేపితే ఆ యేసుని చంపడం మీకు చేత అవుతుందా? 4 రోజుల శవాన్నే బయటికి రా అంటే నడుచుకుంటూ వచ్చింది. మరి ఆ యేసు ప్రభువుని చంపడం ఈ ప్రధాన యాజకుల వల్ల అవుతుందా? ఆయన పొరపాటును మీ వైపు చూశాడు అనుకో, మీరు సమాధిలోకి పోరా? సమాధిలో ఉన్న ఆయన్నే పిలిస్తే బయటకు వచ్చాడే, మరి సమాజంలో ఉన్న మిమ్మల్ని ప్రత్యేకంగా అలా చూశాడు అనుకో, మీరు సమాజంలో ఉంటారా, సమాధిలో ఉంటారా? కరుణామయుడైన యేసు ప్రభు అల్లంత పని చేయలేదు కాబట్టి సమాజంలో బట్టగట్టి తిరుగుతున్నారు ఈ వెధవలంతా. కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. 4 రోజులు శవాన్ని లేపాడే ఒక్క మాటతో, ఆయన్ను మేము చంపడం ఏంట్రా అని ఆలోచించాలి కదా. పోనీ 4 రోజుల శవాన్ని ఆయన లేపాడంటే లాజరుని ఎంత ప్రేమించాడు ఆయన. మరి ఆ లాజరును 2వసారి చంపుతుంటే ఈయన ఊరుకుంటాడా? వీళ్ళ తెలివితేటలు ఎలా ఏడ్చాయో చూడండి ఒకసారి. యేసు ప్రభు ఇక్కడ కూర్చున్న మనల్ని రక్షించడానికి శిలువ మీద ప్రాణం పెట్టాడన్నది వాస్తవం అయితే, మనల్ని గెలకడానికి వస్తే ఆయన ఊరకైనా ఉంటాడా? క్రైస్తవానికి వ్యతిరేకంగా ఎన్ని పనులు చేస్తున్నారో ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఈ క్రైస్తవుల కోసం యేసుప్రభు ప్రాణం పెట్టాడు. వీళ్ళని గెలుకుతూ ఉంటే ఆయన ఊరకనే ఉంటాడా? ఊరకే ఉన్నాడంటే కాస్త ఆలోచించి ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నాడో. యేసుప్రభుని మనం ఇలా చూస్తూ ఊరుకుంటేనంట ఆయన చాలా సూచక్రియలు చేస్తున్నాడంట. ఆయన చాలా చేస్తున్నాడు, మీరు ఇంకా చాలా చేయండి. యేసుప్రభు చేసిన కార్యాలు చేయడం చేత కాదు, సరే మౌనంగా ఉండండి, ఆయన నమ్ముకోండి లేదా మౌనంగా ఉండండి, అంతేగాని ఆయన చాలా సూచక్రియలు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని వీళ్ళు చంపాలంట. యేసు ప్రభు అన్నాడు, నన్ను ప్రధాన యాజకులుగా సిలువెక్కిస్తూ ఉంది, నన్ను పిలాతుగా సిలువెక్కిస్తూ ఉంది, నా ప్రాణాన్ని నా అంతట నేనే పెడుతున్నా అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఉంటే ప్రధాన యాజకులు వచ్చారు, దివిటీలు పట్టుకొని వచ్చారు, ఎక్కడా 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 అని వచ్చారు. యేసు ప్రభు ఒకవేళ ప్రాణాన్ని ప్రేమించేవాడైతే వెళ్ళి దాక్కోవాలా. యేసు ప్రభు అందరికంటే ముందొచ్చి ఎవరి కోసం ఎదుగుతున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నజరేతు వాడైన యేసుక్రీస్తుని. యేసు ప్రభు అన్నాడు, నేనే అన్నాడు. వీళ్ళు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారని వీళ్ళు భ్రమపడుతున్నారు. కాదు కాదు, వాళ్ళకి ఎదురుగా ఆయనే వచ్చాడు.
పిలాతు అన్నాడు, నాతో మాట్లాడు, నిన్ను రిలీజ్ చేస్తా, విడుదల చేస్తా. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పైనుంచి నీకు అధికారం ఇవ్వబడకపోతే రిలీజ్ చేయడం కానీ అప్పగించడం కానీ నీ చేతిలో లేదన్నాడు యేసుప్రభు. దాని ఉద్దేశం ఏంటి? పేతురు వెంటనే కత్తి తీసుకున్నాడు, నా యేసుప్రభుని అరెస్ట్ చేస్తారా అని నరికాడు. ఒక వ్యక్తి చెవి నరికాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పేతురు, నేను ఈ సమయంలో ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహాల దేవదూతలు ఎదురు చూస్తున్నా నా కోసం. ఒక్క మాట మాట్లాడతానేమో మొత్తం అందరిని మట్టి కనిపిద్దామని. నాకు తెలియకనా చేతగాకనా ఇది జరగాల, నేను ప్రాణం పెట్టాలా, లోకాన్ని రక్షించాలా. అందుకైన మౌనం వహించాడు. బొచ్చు కత్తిరించువా అనేదంటే గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉంటుందో ఎందుకు ఆయన అంత మౌనం వహించాడు అంటే చేతగా కాదు. ఆయన మౌనం వహించకపోతే మానవుడు పరలోకానికి వెళ్ళడం చేత కాదు కాబట్టి ఆయన మౌనం వహించాడు. ఆయన శిలువ మీద వేలాడుతూ ఉంటే ఈ పరిసయ్యులు ప్రధాన యాజకులు వచ్చారు. అందరిని రక్షించాడు వీడు. నీకు చేతనైతే ఆ మేకులు పీక్కొని నువ్వు కిందికి దిగు చూద్దాం అని అన్నారు. మేకులు తీసుకొని కిందికి దిగడం గొప్ప కాదు. సమాధిలోకి వెళ్ళి 3 దినాలు శవంగా పడుకొని 3వ దినాన్న సైనికులు కాపలా కాస్తున్నారు కదా, అందరి ఎదురుగా భూకంపం వచ్చి సమాధి బ్రద్దలై అందులో నుంచి బయటికి రావడం గొప్ప. ఏది గొప్ప చెప్పండి? 3 మేకులు బీక్కోవడం గొప్ప విషయమా? 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినాన మృత్యుంజయుడిగా బయటికి రావడం గొప్ప విషయమా? ఒకవేళ యేసు ప్రభు 3 మేకులు పీక్కుని బయటకు వచ్చి ఉంటే, కిందికి దిగి ఉంటే నీవు నేను నమ్ముకునే వాళ్ళమే కాదు. ప్రపంచంలో ప్రస్తుతానికి 350 కోట్ల మంది యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు కాదు. మనం యేసు ప్రభు ఎందుకు నమ్మామో చెప్పండి? 3 దినాలు సమాధిలో ఉండి మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడు కాబట్టి అందుకొచ్చే యేసు ప్రభు దగ్గరికి. మనం ఎదురుగా ఉన్న ఒక హోటలోడు బాగా రుచిగా చేశాడు, అందరూ అటువైపు వెళ్తున్నారు. అటువైపు వెళ్ళిన వ్యక్తులంతా ఇటువైపు రావాలంటే ఏం చేయాలి? ఆ హోటల్ మీద రాళ్ళు వేయకూడదు, నీ హోటల్లో దానికంటే ఎక్కువ రుచిగా చేయాలా, అప్పుడు వస్తారు జనాభా. అందరూ ఆ ఇంటినే చూస్తున్నారు, నీ ఇంటి వైపు చూడాలంటే ఏం చేయాలి? ఆ ఇంటి మీద రాయి వేయకూడదు, దానికంటే అందమైన భవనాన్ని లేపాలి, అప్పుడు నీ ఇంటి వైపు చూస్తారు. అందరూ ఆక పట్టు చీరనే కొనియాడుతున్నారు, నువ్వేం చేయాలా? ఆక మీద బురద చల్లడం కాదు, ఆవిడ కంటే గొప్పదైన పట్టుచీర నువ్వు కట్టుకోవాలా. యేసు ప్రభువుని ఏం చేద్దామా అనేది ఆలోచించాల్సింది. యేసు ప్రభు కంటే గొప్పతనం కలిగిన దేవుని చూపించు, అప్పుడు మేమే వస్తాం నీ దగ్గరికి. యేసు ప్రభు సమాజం మధ్యలో నిలబడి అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు 2000 సంవత్సరాల కిందట. ఈ రోజుకి ఎదురుగా వచ్చి నీలో పలానా పాపం ఉందని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఈ రోజు వరకు కూడా. ఒకవేళ యేసుక్రీస్తును విడిచిపెట్టి మా తెలివితేటలను గనుక నీవు నమ్ముకున్న దేవీ దేవతలు లోపాలు ఎతకడానికి ప్రారంభించామనుకో, పుస్తకాలు సరిపోవు, అన్ని లోపాలు రాయగలుగుతాం. అయితే మా తెలివితేటని అన్ని విధాలా చెడిపోయినా వాళ్ళ గురించి లోపాలు వెతకడానికి కాదు ఉపయోగిస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధతను ప్రపంచానికి పరిచయం చేయడానికి, అర్థమయ్యేలా చెప్పడానికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి మీరు చెల్లుబాటు అవుతున్నారు. యేసు ప్రభు కంటే గొప్ప వ్యక్తులు కానీ, యేసు ప్రభు కంటే గొప్పగా చెప్పిన వ్యక్తులు కానీ, యేసు ప్రభు మనిషిని ప్రేమించినంత ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ కానీ ఈ ప్రపంచంలో లేదు. కనుకనే ఎక్కడో యెరూషలేములో చిన్న ప్రాంతం యెరూషలేము, ఎంత చిన్నదో చెప్పమంటారా? ఇటు 50 కిలోమీటర్లు వెడల్పు, 150 కిలోమీటర్లు పొడవు, అంతే దేశం అంతా కలిపి. అంత చిన్న దేశంలో ఒక మారుమూల ప్రాంతంలో యూదయ ప్రాంతంలో పుట్టిన ఒక యేసు ప్రభు ఈరోజు ప్రపంచంలో 196 దేశాల కంటే ఎక్కువ దేశాలకు విస్తరించి ప్రతి దేశంలో క్రైస్తవం ఉందంటే ఏది గొప్ప, ఎవరు గొప్ప? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే. ఎక్కడో యూదయ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో పుట్టిన యేసు ప్రభు ఈరోజు ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి ఎలా వెళ్ళగలిగాడు అంటే ఆయన దేవుడు కాబట్టి, దేవుడికి మాత్రమే అది సాధ్యం కాబట్టి.